హెడ్డింగ్ ఒకటిగా ఉంటుంది, దాంతో ఏదో జరిగిపోతుంది అనిపిస్తుంది. వార్త చదివితే వింతగా ఉంటుంది, దానికి కంప్లీట్ భిన్నంగా ఉంటుంది. ఇది చూడండి, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ రిఫైనరీ వ్యవహారంలో పెట్టుబడులు పెట్టాలని సౌదీ అరేబియాకి చెందిన ఆరామ్కో భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపినాయి. ఆంధ్రప్రదేశ్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, గుజరాత్లో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అభివృద్ధి చేయనున్న కొత్త రిఫైనరీల్లో ఆరామ్కో పెట్టుబడులు పెట్టబోతున్నట్టు సమాచారం. ప్రపంచంలో అతిపెద్ద మూడో చమురు వినియోగదారు, దిగుమతిదారుగా ఉన్న మన దేశం అంతర్జాతీయంగా రిఫైనరీ హబ్గా మారేందుకు సిద్ధమవుతుంది. పశ్చిమ దేశాలు స్వచ్ఛందనం వైపు అడుగులు వేస్తుండగా అక్కడ రిఫైనరీ కంపెనీలు ముడి చమురు శుద్ధి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు మన దేశం ప్రయత్నిస్తోంది. అందుకే భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఆరామ్కో సన్నాహాలు చేసుకుంటుంది. ఈ అంశంపై అటు సౌదీ ఆరామ్కో కానీ, ఇటు బీపీసీఎల్ కానీ, ఓఎన్జీసీలు కానీ స్పందించలేదు. ప్రధాని మోడీ సౌదీ పర్యటన ముందే ఒప్పందాలు జరగచ్చని సమాచారం. గుజరాత్లో ఓఎన్జీసీ రిఫైనరీ ప్రణాళికలు ప్రారంభ దశలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ $11 బిలియన్, సుమారు 94,000 కోట్లతో రిఫైనరీ పెట్రో రసాయన ప్రాజెక్ట్ చేపట్టబోతోంది. గత డిసెంబర్లో సంస్థ చైర్మన్ ఎండి కృష్ణకుమార్ గోపాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే మంత్రి గారు చెప్పడం, ఇక్కడికి వచ్చి మచిలీపట్నం తీసుకోమని చెప్పేసి చెప్పడం, ఇదంతా నడిపోయింది. బట్ అది ఇండియాకి సంబంధించింది, ఆరామ్కోదని చెప్పలేదు. ఇక్కడ ఇందులో ఇంకోటి ఏంటంటే, పశ్చిమ దేశాలు తమ దేశంలో కాలుష్యం ఎక్కువైపోతుంది. రిఫైనరీ అంటే ఆయిల్ని శుద్ధి చేయడం అంటే మలినాలు వస్తాయి. ఆ మలినాల కారణంగా అక్కడ భూమి నాశనం అవుతుంది, అక్కడ పంటలు నాశనం అవుతాయి. అందుకని అక్కడ వద్దని వాళ్ళు తగ్గించుకుంటుంటే అది మనకు అవకాశంగా మలుచుకోవడం అంట. ఇదేం దరిద్రం అర్థం కాదు. అక్కడ అడికి కాలుష్యం ఎక్కువైపోతుంది అన్నది ఇక్కడికి తీసుకొస్తానంటే, అది పక్కన పెడితే ఒక ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్స్ కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఇండియాకి తీసుకురావడానికి ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయింది. గుజరాత్లోకి ఆల్రెడీ ఓకే చేసుకున్నారు. ఆంధ్రాకి తీసుకొస్తారా లేదా అన్నటువంటిది ఎలాంటి ప్రకటన లేదు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఆంధ్రాకి రావాలి అన్నటువంటి కాన్సెప్ట్ అయితే ప్రయత్నం ఇప్పటి నుంచి చేస్తే ఏమైనా జరుగుతుందని చూడాలి.